మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని ప్రపంచానికి చాటి చెప్పిన అందశ్రీ కనుమూశారు. లేదంటే ఒంగోలులో పరిమళించిన మానవత్వాన్ని చూసి ఎంతో సంతోషపడేవారు. కన్న తల్లి బతుకుండగానే ఆమె మృతి చెందినట్లు ఓ కొడుకు తప్పుడు ధృవీకరణ పత్రం తయారు చేశాడు. దాంతో ఆమె ఆస్తిని విక్రయించి వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ ఒంగోలు ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ ప్రసన్న రిజిస్ట్రేషన్ రద్దు చేయించి బాధితురాలికి న్యాయం చేశారు. ఆమెకు అండగా నిలబడ్డారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామానికి చెందిన విప్పల రమాదేవికి 83 సంవత్సరాలు. భర్త మరణించారు. ఆమెకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వీరెవరూ తల్లిని పట్టించుకోకపోవడంతో గుంటూరులోని వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. 1995లో భర్త ద్వారా రమాదేవికి 2 ఎకరాల భూమి వచ్చింది. రెవెన్యూ అధికారులు వెబ్లాండ్ లో ఆ భూమిని ఆమె పేరుతో నమోదు చేశారు. ఈ భూమిని అక్రమంగా పొందాలనుకున్న రమాదేవి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి రెవెన్యూ సిబ్బందితో కలిసి పథకం వేశాడు. తల్లి మృతి చెందినట్లు మరణ ధృవీకరణ పత్రం సృష్టించి తల్లి పేరుతో ఉన్న భూమిని తన పేరు మీద మార్చుకున్నాడు. 2024లో ఆ భూమిని సోము చిన్ననాగిరెడ్డి అనే వ్యక్తికి విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న రమాదేవి ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా వేణుగోపాల్ రెడ్డి సోము చిన్ననాగిరెడ్డి వాస్తవాన్ని అంగీకరించారు. వెంటనే ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ దర్శి సబ్ రిజిస్ట్రార్ కు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. వెబ్లాండ్ లో రమాదేవి పేరు ఉండాలని ఆదేశించారు. సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం సంరక్షణ నిమిత్తం ప్రతి నెల 15,000 రూపాయలను కుమారుడు తల్లికి చెల్లించాలని లక్ష్మీ ప్రసన్న తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూమి అక్రమ విక్రయానికి సంబంధించి అప్పట్లో సహకరించిన తహసీల్దార్, వీఆర్ఓలపై చర్యలతో పాటు రమాదేవి బతుకుండగానే మరణించినట్లు ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యల కోసం కలెక్టర్ కు సిఫార్సు చేశారు. దగ్గరుండి 83 సంవత్సరాల రమాదేవికి న్యాయం చేసిన ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నను ఉన్నతాధికారులు, స్థానికులు కొనియాడుతున్నారు.